ఇష్యూ జరిగింది. ఈ కోడంబరావుతో వచ్చాక ఒక లడ్డు అనే విషయం ఒకటి జరిగింది. ఇలా లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించారు కూడా. కానీ గోవులు చనిపోయినన్న విషయంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. చంద్రబాబు నాయుడు గారు అయితే అసలు ఏ గోవులు చనిపోలేదని చెప్పి ఏమో 191 ఆవులు చనిపోయాయని చెప్పి ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఏ విధంగా స్పందిస్తున్నాను? స్పందించడానికంటే ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఎలా అయిపోయిందంటే ప్రజలకే కాకుండా ఈరోజు మూగజీవాలు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వాతావరణం నెలకొంది. నిజంగా చెప్పాలంటే మన రాష్ట్ర సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎంత దారుణమైనటువంటి అబద్ధాలకి దారితీస్తున్నారంటే కళ్ళ ముందు కనిపిస్తూ సాక్ష్యాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎంతసేపటికి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళకూడదు, ప్రజల్లో ఎక్కడ వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ముందుగానే వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఆయనకి ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారికి ఆవులు చనిపోయినాయంట, ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పి ఒక సభలో చెప్పడం కూడా నేను చూశాను. ప్రజావేదికని పెట్టున్నారు కదా, అందులో చెప్పడం కూడా నేను చూసాను ప్రజల ముందు. అంటే సాక్ష్యాలతో సహా టీటీడీ సంబంధించిన చైర్మన్ కానీ, బిఆర్ నాయుడు గారు కానీ, అలాగే శ్యామలారావు ఈవో గారు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటనలు చూసుకుంటే కనుక శ్యామలారావు గారు ఈవో గారు 40 గోవుల దాకా చనిపోయని చెప్పడం జరిగింది. అదేవిధంగా బిఆర్ నాయుడు గారు 22 ఆవుల దాకా చనిపోయని ఆయన చెప్పే విధానం ఎలా ఉందంటే, బిఆర్ నాయుడు గారిని తీసుకుంటే చైర్మన్ గారిని, గోవులు చనిపోతాయి, వయసు అయిపోదా, ఏం మనుషులకు వయసు అయిపోవట్లేదా, చనిపోతాయి, దాని గురించి రాద్ధాంతం చేస్తున్నారు అన్న వేలో మాట్లాడుతున్నారు. ఇప్పుడేనే కాదు, గతంలో కూడా ఆయన లడ్డు వివాదంలో కూడా అలాగే మాట్లాడడం జరిగింది. వీళ్ళు ఎంతసేపటికి వాళ్ళని సమర్థించుకోవడానికి, వాళ్ళు చేసే తప్పులన్నింటినీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఈ వేస్తున్నటువంటి డ్రామాలండి. కానీ ప్రజలకి అందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఊరికినే ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వచ్చేసి రోడ్డు మీద నిరసనలు చేయడం కానీ, గోవుల తరపున మూగజీవాల తరపున చేయడం అంటే అక్కడ సాక్ష్యాధారాలు లేకుండా ఏం చేయరు కదా. సాక్ష్యాలతో సహా మీ టీటీడీ చైర్మనే, మీ ఈవో గారే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మొత్తం కూడా ఒక రిపోర్ట్ ద్వారా 191 గోవులు ఇప్పుడు దాకా చనిపోయినాయని చెప్పేసి చెప్పడం జరిగింది, నివేదిక ఇవ్వడం జరిగింది. మరి అవన్నీ చూసుకోండి. ఎందుకు సవాల్ విసరటాలు? మళ్ళీ పల్లా శ్రీనివాసరావు గారు సవాల్ విసిరారు, వచ్చి దమ్ముంటే రండి అని చెప్పేసి. మరి నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారు వెళ్తే ఏం జరిగిందండి? పోలీసులని ఒక పక్కన రమ్మంటారు, ఒక పక్కనేమో బయలుదేరదామంటే పోలీసులందరినీ చేత మొత్తం కూడా ఆయన రానివ్వకుండా నిర్బంధించి ఇంటి దగ్గర కూడా కాపలా గాయించి రోడ్డంతా కూడా ఇబ్బంది పెట్టేలాగా చేస్తున్నారు. పైకి ఏమంటే మేము వస్తున్నాము, వాళ్ళు భయపడిపోయి చేశారని ఇలా వాళ్ళ పచ్చ మీడియాలో ప్రచారాలు చేసుకుంటూ ఉన్నారు. ఇంకోటి మేడం, సంస్థలు కూడా మాట్లాడుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి పార్టీ స్టూలెట్కి ఇచ్చేశాడు, ఇంకా జగన్మోహన్ రెడ్డి పార్టీని మూసైపోతున్నాడు, ప్రజలకు అందుబాటులో ఉండబోడు, జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడతారు కూడా తొందరలోనే అని చెప్పి మాట్లాడుతున్నారు. అదే ప్రజల్లో ఒక అభద్రతా భావాన్ని తీసుకురావాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణుల్ని, కార్యకర్తల్ని, అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఒక అభద్రతా భావన తీసుకురావాలనే ఉద్దేశంతో ఇవన్నీ ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆఫీస్ని టూలెట్ పెట్టడానికి అసలు ఏం మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈరోజు అధికారంలో లేరు, కానీ వాళ్ళు ఏంటంటే అధికారంలో ఉండి సీఎంగా ఉండి ఆయన పార్టీ ఆఫీస్ని వదిలేసి వెళ్ళినట్టుగానో, లేదంటే రాష్ట్రాన్ని పట్టించుకోలేనట్టుగానో మాట్లాడుతున్నారు. ఈరోజు అధికారంలో ఉంది ఎవరండి? కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. మరి ఎంతమంది మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ గురించి ఆలోచిస్తున్నారంటే వాళ్ళ తాలూకా భయం ఎలా ఉంది, జగన్ గారు ఏ విధంగా వాళ్ళకి భయానికి అర్థం నేర్పించారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇవన్నీ ఆ అపోహలు, తప్పుడు ప్రచారాలు ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు చేస్తున్నదే, మీడియాని అడ్డం పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేయడం. ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాని కూడా చాలా దారుణమైనటువంటి సామాన్య ప్రజలు అంటే కామన్ మ్యాన్ కిరణ్ అంట, విన్నారు కదా మొన్న ఎంత దారుణంగా భారతమ్మ గారి గురించి మాట్లాడారంటే, ఒక సాటి మహిళగా మాకే కడుపు తరుక్కుపోయింది. వాడు ఎదురుగుండా ఉంటే చెంప పగలగొట్టాలన్నంత ఇది, అంటే అదేదో మాకే ఇస్తే చేయాలన్నంత ఇది. ఈరోజు రోడ్డు మీదకి అంత దారుణమైన పరిస్థితులను తీసుకొని వస్తూ ఉన్నారు. ఎక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు మాట్లాడితే వాళ్ళ మీద ప్రజలు వ్యతిరేకత చూపిస్తారేమని చెప్పేసి వీళ్ళే స్వయాన పెయిడ్ ఆర్టిస్టులను పెట్టించి మీడియా ముందు కూర్చోబెట్టి ప్రతి ఒక్కరిని కూడా తప్పుడు వేలో మంది వైసీపీ సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా ఎవరు పేటీఎం బ్యాచ్ తెలుస్తూనే ఉంది కదా. ఇప్పుడు కామన్ మ్యాన్ కిరణ్ అట, మరి వాడు పేటీఎం బ్యాచా లేకపోతే ఏదన్నా పదవి ఉందా? అతను ఏంటి ఉండేది గుంటూరు టీడీపీ ఆఫీస్లో పనిచేసేవి. అతన్ని ఒక కామన్ మ్యాన్ అంటే ఇప్పుడు ప్రజల్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఓడు కామన్ మ్యానే కదా. మరి ప్రతి ఒక్కళ్ళు దేని గురించి మాట్లాడాలి? జరుగుతున్న వ్యవస్థ పట్ల ప్రజలకి రావాల్సిన ప్రజల తరపు నుండి మాట్లాడాలి తప్ప ఆ కామన్ మ్యాన్ కిరణ్ వీడియోలో ఒకసారి చూడండి.
ఫస్ట్ గా నుంచి ఆ వీడియోలు చూడండి. అతన్ని ఒక మంచి సెట్టింగ్ చేసి చక్కగా స్టూడియోలో కూర్చోబెట్టి ప్రశ్నలన్నీ అడుగుతా ఉంటే ఎంత కేర్‌లెస్‌గా, ఎంత దారుణంగా నాయకులను చూడకుండా మంత్రులు లేరు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ అని సంబోధిస్తూ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఈరోజు అంటే అలాంటి వాళ్ళందరినీ కూడా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి వీళ్ళు ఆడిస్తున్నటువంటి డ్రామా ఇది. మళ్ళీ పైగా వాళ్ళ చేత ఎంకరేజ్ చేయించి వాళ్ళు అలా మాట్లాడడానికి కక్ష ఏదో కూటమి ప్రభుత్వం అందరికీ సమానంగా న్యాయం చేస్తదని చెప్పేసి తప్పుగా మాట్లాడినోడిని తీసుకెళ్లి జైల్లో పెట్టినాడు. ఇదంతా పెద్ద హైడ్రామా.